నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సీతారామ ప్రాజెక్టు తెగులపల్లి మండలం రోళ్లపాడు వద్ద ఏర్పాటు చేయాలని, ఇల్లెందు నియోజకవర్గానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియా నాయక్, గుమ్మడి నర్సయ్య, టీడీపీ నేతలు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్, సిపిఐ నాయకులు ఏపూరి బ్రహ్మం, టీడీపీ నాయకులు ముద్రగడ వంశీ, ఐఎఫ్టీయూ నాయకులు నాయన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టు మొదలు కావడం జరిగింది. కొన్ని అన్వేక కారణాల వల్ల మరి గతంలో డిజైన్ చేసేటప్పుడు శంకుస్థాపన అనేది ఇల్లెందు రోలపాడు దగ్గర జరిగినప్పటికీ ఇల్లెందు నియోజకవర్గానికి మాత్రం నీటి వనరులు అనేవి చేరలేదు, ఆ డిజైన్లో పొందుపరచడం అనేది జరగలేదు. కనుక గత 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి మాట్లాడి ఇల్లెందు నియోజకవర్గం కోసము, మరి ఇల్లెందులో ఉండేటటువంటి ప్రతి ఎకరా తడవడం కోసము మరి డిపిఆర్ కూడా 3220 కోట్ల రూపాయలతోటి మేము ఆనాడు ఓకే చేయించుకొని మరి ఆ ఫైల్ ఫైనాన్స్ దగ్గర ఆగి ఉండడంతో ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. మేము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందులో ఉండే ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించాలి. అలాగే ఏదైతే 3220 కోట్ల రూపాయలతోటి మరి ఆనాడు సర్వే చేసి మొత్తం ఏదైతే మరి ప్రాజెక్టు ఓకే చేయడం జరిగిందో, డిపిఆర్ని శాంక్షన్ చేయడం జరిగిందో, అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దాన్ని కొనసాగించి ఇల్లెందు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి నీరు అందించే విధంగా చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మొన్న ఇక్కడ ఓపెన్ చేసినటువంటిది ఏదైతే ఉందో మరి ఆ పంప్ హౌస్ నుంచి ఎక్కడైతే నీళ్ళ అవైలబిలిటీ ఉందో మళ్ళీ ఆడికే నీళ్ళు పోతూ ఉన్నాయి. ఎక్కడైతే మరి కడుపు నిండా ఉన్నారో అక్కడనే మళ్ళీ కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే అన్నం లేదో అక్కడ పెట్టండి, తిండి పెట్టండి అనేసి మేము కోరుతా ఉన్నాము. ఎప్పటికీ కూడా ఇల్లెందు చుట్టూరా నీళ్లు ఉన్నాయి, కానీ మధ్యలో ఉండేటటువంటి ఇల్లెందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం. నిజంగా గోదావరి అనేది కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్ళడం అనేది నిజంగా ఇక్కడ అందరి అదృష్టము. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండడం అనేది అందరి అదృష్టంగా భావిస్తాం. మరి ఇంతటి నీళ్లు మరి ప్రజలకే ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఏదైతే ఇల్లెందుకు శాంక్షన్ చేశారో దాన్ని కొనసాగించి ఇల్లెందుకు ప్రజలకి న్యాయం చేయాలి అనేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు కూడా గతంలో మరి డిజైన్ మారిపోతూ ఉంటే ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉండే. ఈసారి కూడా మరి ఎమ్మెల్యేగా కోరం కనకయ్య గారిని అడుగుతా ఉన్నాము, మళ్ళీ తెచ్చుకున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ని ఇల్లెందు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. అలాగే ఉన్నటువంటి 3 మంత్రుల్ని కూడా మరి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు మంత్రిగా ఉండే, ఎంపీగా ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండే, మరి వాళ్ళు మరలా మంత్రులయ్యారు, భట్టి గారు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇది కొత్తగూడెంలో మరి భాగమైనటువంటి, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందు నియోజకవర్గంతో పాటుగా ఎక్కడెక్కడైతే నీరు అందుతా లేదో వాటన్నిటిని కూడా చేసే బాధ్యత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా మరి ఆ 3220 కోట్ల రూపాయలని ఫైనాన్స్లో క్లియర్ చేసి ఇల్లెందు ప్రాంత ప్రజలకి, అలాగే కొత్తగూడెంలో నీరు రానటువంటి చోట ఇక్కడే కట్టినా కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మరి మంత్రుల్ని, అలాగే స్థానిక అక్కడ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అఖిలపక్షం అందరం కూడా కలిసి మరి సీతారామ ప్రాజెక్ట్ని ఇల్లెందుకు తెచ్చుకొని సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టబోము అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది. ఈడ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్ళు ఇటు రాకుండా మళ్ళా
ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీరు, ఈ గోదావరి నీరు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది. దానికి సంబంధించినటువంటి రీడిజన్ ఏంటి అనే దానికి వస్తే ఆ మూగమావిడి నుంచి బయ్యారం చెరువుకి తీసుకొస్తారట. ఆ బయ్యారం చెరువుకి ఎట్టొస్తాయి ఆ మూగమావిడి నీళ్ళు? గోదావరి నెత్తి మీద ఉన్నట్టుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.